పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాన్ని దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయంత నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై పరిపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుదాం. 17వ కీర్తన 15వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ప్రియులారా, చూడండి, ఈ కీర్తనలో మనం చాలా శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను నీతి గలవాడనై అనే మాట ఒక భాగం అయితే, నీ ముఖదర్శనము చేసేదను అనే మాట మరొక కోణాన్ని చూపిస్తుంది. అంతేకాదు, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అనే శ్రేష్టమైన ముత్యము లాంటి మూడవ అనుభవం కూడా కనిపిస్తుంది. ఈ పూట ఈ వాక్య భాగంలో ఒక్క మాట నేను మీకు చెప్పదలిచాను. అదేంటంటే, నా ఆశ తీర్చుకొందును. ఈరోజు ఆశ లేని మనిషి భూతలంపై లేడు అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ప్రతి వ్యక్తికి ఎంతో అంతో ఏదో ఒక దానిపై ఆశలు ఉంటాయి. అది చదువుల రంగం కావచ్చు, లేక ఉద్యోగ శైలిలో కావచ్చు, వ్యవసాయ శైలిలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. ఆశలు లేని వ్యక్తి ఎవరు కూడా లేనేలేరు. ఎన్నో ఆశలు మనిషిని అలుముకొని ఉన్నాయి. ఆశల వలయాలలో మనిషి ఈ రోజున మనుగడ కొనసాగిస్తున్నాడు. అయితే ఎలాంటి ఆశ కలిగి ఉన్నాము అనేది ఒక ప్రశ్నగా మనం తీసుకుంటే,
చూడండి, కొందరికి లోక సంబంధమైన ఆశలు ఉండొచ్చు. సిరి సంపదలపైన, భోగభాగ్యాలపైన, అందచందాలపైన, ఇంకా అధికారాలు, ఆధిపత్యాలపైన ఎన్నో ఆశలు ఉండొచ్చు. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేస్తూ ప్రయాసపడవచ్చు. వాటి విషయం నేను చెప్పదలచలేదు. కానీ ఈ భక్తుని హృదయంలో ఉన్న అభిలాషను చూడండి. నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. అంటే ఈయనకి ఆయన స్వరూప దర్శనము మీద అంత ఆశ ఉంది. ప్రభుని చూడాలని, ఆయన స్వరము వినాలని, ప్రభు యొక్క ముఖకాంతిలో తమ బ్రతుకుని నడిపించుకోవాలన్న ఆ కాంక్ష, ఆ ఆశ చూడండి. ఈ రోజున ఎంతమందిలో ఇలాంటి ఆశ మనం చూడగలుగుతాము? ఎంతమందిలో ఇలాంటి ఆశ, కాంక్ష కలిగి బ్రతుకుతున్నారు అని మనం నిర్ణయించగలము? హృదయ రహస్యములను ఎరిగే దేవునికి తెలియాలి. మీరు 42వ కీర్తన మొదటి పల్లవిలో కూడా ఒక చక్కటి మాట మీరు చదువుతారండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎంత శ్రేష్టమైన మాట అండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. నిజమే, ఒక దప్పిక కొనిన దుప్పి నీటి కొరకు ఎలా ఆశపడుతుంది? ఎంత కాంక్ష ఉంటుంది, ఎంత తృష్ణ ఉంటుంది, ఆలోచించండి. దప్పిక కొనిన దుప్పి నీటిని ఎంత ఆసక్తిగా వెతుకుతుంది. చూడనట్టు వెళుతుందా? దప్పిక ఉన్న దుప్పి నీటి వాగులను చూసి ఏముందిలే, ఎక్కడికి వెళ్తాయి ఏంటి, ఇక్కడే ఉంటాయి, మరలా వద్దాంలే, ఇప్పుడు అంత అవసరమా అన్నట్లు ఉంటుందండి. కొంచెం ఊట కనబడగానే, నీటి మడుగులు కనబడగానే పరుగులు తీస్తుంది. తన గుండెల్లో అంత ఆశ ఉంటుంది. ఎందుకంటే ఆ దప్పిక ఈ దుప్పికి. మరి దప్పిక ఉన్న దుప్పి నీటి వాగుల కొరకు అంత ఆశపడితే ఈ భక్తుడు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. నీ కొరకు నా ప్రాణము అంత ఆశపడుచున్నదయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన లోతు అనేది అంతం ఉండదండి. లోతుకి అంతం లేదు. ఆ ఆశలలో మనం ఎంత లోతుకు వెళితే అంత మాధుర్యమైన ప్రపంచం మనకు కనిపిస్తుంది. అది ఆధ్యాత్మికమైన ప్రపంచమై ఉండాలి. అది ఆత్మ సంబంధమైన లోకమై ఉండాలి. ఆనాడు ఆ ఆత్మీయ అంతరిక్షంలో ఉన్న సౌభాగ్యాన్ని మనం స్పృశించగలుగుతామండి. ఆయనను చూడాలని ఆశ, ఆయన స్వరూప దర్శనం మీద ఆశ, ఆయనతో ముచ్చటించడానికి, ఆయనను దర్శించడానికి, ఆయనతో కాలం గడపడానికి, ఆయనతో జీవించడానికి ఉన్న ఆ అభిలాష ఎంత శ్రేష్టమైనదో. మరి ఈరోజు ఈ వాక్యం ఎదుట మనం నిలబడితే మనం ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాం, ఎలాంటి కోరిక కలిగి ఉన్నాం, ఎలాంటి అభిష్టలు కలిగి ఉన్నాం అనేది మనం ఒక విమర్శ చేసుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 63వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నానండి. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆశతో కనిపెట్టి ఉన్నాడంట. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ప్రియ సహోదరులను చూడండి, వాస్తవంగా మానవ నైజం ఎలా ఉంటుందంటే, నా బలము, నా పరాక్రమము, నా శక్తి, నా సామర్థ్యత, నాది, నేను అనే అహం మనిషిలో స్థిరపడి ఉంటుంది. ఏ పని దగ్గరకు వెళ్ళినా మన సామర్థ్యతను చూసుకుంటాము, మన బలాన్ని చూసుకుంటాము, మన శక్తిని చూసుకుంటాము. కానీ మన ఎదుట ఉన్న ప్రతిదీ నా దేవుని ప్రభావము చేత, నా దేవుని బలము చేత నేను చేయగలగాలని దేవుని బలమును ప్రభావమును మనం వెతకగలుగుతామా? ఆశగలుగుతామండి. ఆశ ఉంటుందండి మనకు. ఈ భక్తుడు చూడండి, నీ బలము నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమునందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొనుచున్నానయ్యా. ఆయన పరాక్రమం చేత, ఆయన బలము చేత ఇశ్రాయేలీయులను ఆయన కాలి నడకన రాత్రి అగ్నిస్తంభములోను పగలు మేఘస్తంభములో నిలిచి నడిచి వాళ్ళని ఆవరించి, ఆదరించి, ఉద్ధరించి, కనికరించి, కాపాడు, ఎత్తుకొని, హత్తుకొని వాళ్ళని కోరిన రేవుకు నడిపించిన శక్తి గల దేవుడండి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బలము, ఆయన పరాక్రమము
కొలవ వీలు కాదు. అందుకే ఈ కీర్తనకారుడు నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలయ్యా. వేకువనే లేస్తున్నాడట. దేవా నా దేవుడవు నీవే అని స్తుతిస్తున్నాడు. ఎందుకు? నా పరాక్రమము నా బలము కాదు. ఈ దినమంతా నీ బలాన్ని నేను చూడాలి. ఈ దినమంతా నీ పరాక్రమమును నేను చూడాలి. ఈ దినమంతా ఈ ప్రతి పరిస్థితుల్లో నీ పరాక్రమము నా యెడల ప్రత్యక్షం కావాలన్న ఆశ కలిగిన వ్యక్తి ఇదిగో ఈ కీర్తనాకారుడు. ప్రియ సహోదరులారా, మనం ఎందుకు ఓటమి పాలవుతున్నాము? అపజయాల మయముతో ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాము? అసాధ్యమైన వాటిని ముందు పెట్టుకొని ఎందుకు అలసి సొక్కిపోతున్నాము? దేవుని బలాన్ని కోరుకోక, ఆయన ప్రభావాన్ని ఆశించక, మరి ఈ రోజున అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచగలిగిన ఆయన ప్రభావాన్ని వేడుకుంటే, ఆయన బలాన్ని చూడాలన్న ఆశ నీకు కలిగితే, ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ క్షణాన ఆ బలమును ఆయన ప్రభావాన్ని చూడ ఆశ కలిగి ప్రభు సన్నిధిని వేడుకొని ఆయన సన్నిధిలో గనక ఆయన మీద ఆనుకొని ఆధారపడితే నిశ్చయముగా ఇంతవరకు నీకు ఏది అసాధ్యం అనుకున్నావో అవి సాధ్యమవుతాయి. ఏది నేను చేయలేను అని అనుకున్నావో అది చేయగలుగుతావు. ఏది నా వల్ల కాదని అలసి భయపడిపోయావో అందులో ఒక గొప్ప ఘన విజయం కలుగుతుంది. ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ చవి చూడని ఒక శ్రేష్టమైన అనుభూతి నీ వశం అవుతుంది. ఆయన బలం, ఆయన ప్రభావాన్ని చూడ ఆశ కలిగి ఉండాలి. ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 84వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి, ఇక్కడ 3వ అనుభవం ఏంటంటే ఆయన మందిర ఆవరణమును చూడవలనని ఆశ. ఈ మాటలు కొంచెం వింతగా ఉంటాయండి మనకు. కొన్ని విహారయాత్రలలో కొన్ని ఘనమైన స్థలాలు చూడాలని, అమెరికాకి వెళ్ళాలి, అమెరికా చూడాలి, లేకపోతే ఊటీ వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలని అందరికీ ఆశ ఉంటుంది. విహారయాత్రలలో ఆనందించడానికి అందరూ ముందడుగు వేస్తారు. అదే సందర్భంలో దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరాన్ని చూడాలని ఎవరికైనా అంత ఆశ ఉంటుందండి. ఎంత నిర్లక్ష్య స్వభావమో! వారానికి ఒక్క పూట దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలన్నది కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ ఈ భక్తుని గుండెల్లో ఉన్న కాంక్ష చూడండి, ఆశ చూడండి. ఆయన మందిర ఆవరణమును చూడవలెనని ఆశ. ఎప్పుడు నేను దేవుని మందిర ఆవరణమును చూస్తాను, ఆయన ఆవరణంలో నేను ఎప్పుడు నిలుస్తాను. నా ప్రియులారా, ఎందుకని ఆయన ఆవరణం మీద అంత ఆశ అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. ఏ విషయంలోనైనా వాళ్ళు వర్ధిల్లుతారు. అభివృద్ధి కలుగుతుంది. అంచెలంచెలుగా దీవించబడి అందరి కృపలో దాచబడి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు దేవుని మందిర ఆవరణములో నాటబడిన వ్యక్తి. అంతేకాదు, ఆయన మందిరము ఆయన మహిమతో నింపబడినది. దేవుని మహిమతో నింపబడి దేవుని మందిర ఆవరణాన్ని, దేవుని పరిశుద్ధమైన ఆలయాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదండి. అది ఆయన నివాస స్థలం, అది ఆయన మహిమ నివసించు ప్రదేశం. అది ఆ మందిర ఆవరణమును చూచి ఆయన మందిరములో ఉన్న మేలులు, ఎన్నో మేలులు ఉన్నాయండి. మేలులు అక్కడే ఉన్నాయి, సంపూర్ణమైన సంతోషం అక్కడే ఉంది, అభివృద్ధి అక్కడే ఉంది. మరి రోజున ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన ఆ మందిర ఆవరణమును చూడవలనని ఆశతో ఉన్నామా? లేకపోతే కొందరిని అడగండి, ఎప్పుడు వెళ్ళారండి దేవుని మందిరానికి అంటే మేము క్రిస్మస్ పండుగకి వెళ్ళామండి అని చెబుతారు. మరలా ఎప్పుడు వెళ్తారండి అంటే మరలా క్రిస్మస్ పండుగ రావాలి కదండి. కొంతమంది వెళుతారు దేవుని మందిరానికి ఎప్పుడు అనంటే వాళ్ళకి అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు వెళ్తారు. మరి కొంతమంది వెళుతారు దేవుని మందిరానికి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వెళతారు. ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలండి. కానీ ఒక భక్తుని గుండెల్లో ఉన్న ఆశ చూడండి,
నీ మందిర ఆవరణమును చూడాలని. మరి మనం ఎలాంటి ఆశ కలిగి ఉన్నాము? ఏం చూడాలని ఆశ కలిగి ఉన్నాము? వేటి మీద ధ్యాస కలిగి పరుగులు తీస్తున్నాము? ఆయన మందిరం యొక్క విలువ మనకు తెలుసా? చూడండి, దావీదు మహారాజును గురించి ఒక మాట నేను మీతో చెప్తాను. ఆయనకి రాజుకోట ఉంది, రాజ భోగభాగ్యాలు ఉన్నాయి. రాజుగారికి తక్కువ అయినది ఏమీ కూడా లేదు, మనందరికీ బాగా తెలుసు. చెలికాళ్ళు ఉన్నారు, పనివారు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. ఆయనకి కాలయాపన కొరకు నర్తనశాల ఉంటుంది. ఇంత సౌభాగ్యం కలిగిన ఆ రాజు మహారాజు, నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తాను అన్నాడే, ఆ మాట ఆంతర్యం ఏంటి? ఆయనకి రాజభోగభాగ్యాలలో లేని ఆనందం దేవుని మందిరములో దొరికింది. ఆయనకు కలిగిన సిరి సంపదల్లో, అధికారాలలో, ఆధిపత్యంలో లేని సంతోష సమాధానాలు, విశ్రాంతి, ప్రశాంతత, క్షేమము దేవుని మందిరంలో దొరికింది ఆయనకి. అందుకే నాకు ఆ కోట ఉంది, నాకు ఇంత ధనం ఉంది, ఇంత బలం ఉంది, కనుక నాకేం తక్కువ లేదు అని అనుకోవట్లే. నీ మందిరములో చిరకాలము నేను నివాసం చేస్తాను. ఇంకొక మాట చెప్పనా? చిరకాలము నేను నీ మందిరములో నివాసం చేస్తాను కనుక కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. దేవుని మందిర ఆవరణ మీద ఆశ కలిగిన వానికి కృపాక్షేమాలు వెంటాడుతాయి, కృపాక్షేమాలు తోడుంటాయి. దేవుని మందిరము యొక్క దీవెన, నీ మందిరములో పిచ్చుకలకు నివాసం ఉన్నదే, నాకు తలదాచుకోవడానికి నాకు నీ మందిర ఆవరణములో స్థలం కావాలన్న కాంక్ష దావీదు గుండెల్లో మనం చూస్తామండి. ఆయన గడప దగ్గర కాచుకొని ఉంటాను అన్నాడు. నా ప్రియ సహోదరులారా, అలాంటి అభిలాష ఆధ్యాత్మికమైన విలువలకి మనల్ని తీసుకుని వెళుతుంది. అంతేకాదు, దేవుని మందిర ఆవరణములో ఉన్న మేలులతో మనల్ని నడిపిస్తుంది. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. ఆయనను చూడాలని, ఆయన ముఖదర్శనం కొరకై ఆశ. 2వది, ఆయన బలమును ప్రభావమును చూడాలని ఆశ. 3వది, ఆయన మందిర ఆవరణమును చూడాలని ఆశ. ఇలాంటి ఆశ కలిగి ఆధ్యాత్మికంగా బలపరచబడదాం, ప్రభువుకు చేరువవుదాం, మేలులు పొందుకుంటూ పత్రికలమై సాక్షులమై నిలుతారు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలనైనా. లోకంలో ఎన్నెన్నో ఆశలు కలిగిన వాళ్ళు మా ఎదుట ఉన్నారు. ఎన్నో ఆశల వలయాలలో నడిపించబడుతున్న ప్రజానికాన్ని మా కళ్ళతో మేము చూస్తున్నాం. కానీ మీ పేరు పెట్టబడిన నీ స్వకీయ సంపాద్యంగా మేము ఎలాంటి ఆశ కలిగి ఉండాలని మీ లేఖనాల నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాం. మా పితరులు, కీర్తనాకారుడు మీ స్వరూప దర్శనము చేత తృప్తి పడాలని ఆశ కలిగిన వాడై ఉన్నాడు. నీ బలమును ప్రభావమును చూడాలని ఆశ కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నీ మందిరావరణమును చూడాలని కాంక్ష కలిగిన భక్తునిగా మా ఎదుట నిలిచాడు. మాలో కూడా ఇలాంటి ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన ఆశలు ఉండడానికి కృప చూపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ, ఇలాంటి ఆశలు మాకు కలిగించే దీవెనలు మేము అనుక్షణం పొందుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.